గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. అందరూ చాలా బాగా మాట్లాడారు. ఒకప్పుడు మన కంపెనీ మీటింగ్స్ స్టార్టింగ్లో పెట్టినప్పుడు ప్రభాకర్ గారు, నేను ఒక ఇద్దరు ముగ్గురు ఫ్యూ లీడర్స్ మాట్లాడేవాడు. ఇవాళ నేను మాట్లాడాలంటే భయం వేస్తాను. ఎందుకు తెలుసా? ప్రతి ఒక్కళ్ళు అద్భుతంగా తయారయ్యారు. అంటే కంపెనీ స్ట్రెంగ్త్ ఏదో మీ మాటల్లో తెలుస్తూ ఉంది. ఏదైతే ఉదయం నేను మాట్లాడదాం అనుకున్నానో ఈరోజు నా దగ్గర వాయిస్ లేదు, ఏం మాట్లాడాలి పాయింట్స్ లేవు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు నేను ఏదైతే మాట్లాడదామని అనుకున్నానో అవన్నీ మీరు మాట్లాడేశారు. బికాస్ యు ఆర్ ఆల్ ద బికమ్ ఏ లీడర్స్, అయిపోయారు లీడర్స్ అంతే. అయితే ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటయ్యా అంటే మీ కింద టీంను తయారు చేయాలి. ఏ ఒక్క వ్యక్తి కూడా ఒక సామ్రాజ్యాన్ని స్థాపించలేడు. అంటే సింగిల్గా ఏదో సాధించేద్దామంటే, యుద్ధం చేయాలంటే జయించడం కష్టం. ఏ రాజుకైనా ఏం కావాలి? సైన్యం కావాలి. ఆ సైన్యం ఎలా ఉండాలి? స్ట్రాంగ్ గా ఉండాలి. స్ట్రాంగ్ గా ఉండాలంటే ఏం కావాలి? ఆ యుద్ధం మెలకువలు తెలిసి ఉండాలి. అవునా కదా ఫ్రెండ్స్? ఏదైనా ఒక పని చేయాలంటే ఆ పనిలో మెలకువలు తెలిసి ఉండాలి. మరి మనం చేస్తున్న పని ఏంటి? ప్రపంచంలో ఏ వ్యక్తి తయారు చేయలేనటువంటి భూమి, దాన్ని మనం అమ్ముతా ఉన్నాం. అలాంటి భూమిని అమ్మేటప్పుడు ఆ భూమి గురించి, ఆ సంస్థ గురించి, ఆ సంస్థ చేస్తున్నటువంటి డెవలప్మెంట్స్ గురించి ఖచ్చితంగా చెప్పేటువంటి ఒక దమ్ము మనకి కావాలి. దానికి ట్రైనింగ్ కావాలి. ప్రపంచంలో ప్రతి జాబ్కి ట్రైనింగ్ ఉంటుంది. ఒక పోలీస్కి సంవత్సరం ట్రైనింగ్ ఇస్తారు, ఒక ఆర్మీ పర్సన్కి 1 year ట్రైనింగ్ ఇస్తారు. అలాగే ఒక చిన్న బ్యాంక్ ఉద్యోగానికి కూడా 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత బ్యాంకులో డైరెక్ట్గా తీసుకెళ్లి పోస్ట్ చేస్తారు. కానీ ట్రైనింగ్ లేనటువంటి ఒకే వ్యక్తి, ఒకే ఒక ఏదైనా వ్యాపారం కానీ ఇది కానీ ఉంది అంటే ఏంటండి? రియల్ ఎస్టేట్. చాలా మంది ఖాళీగా ఉండేవాళ్ళు కూడా నేను రియల్ ఎస్టేట్ చేస్తానని చెప్తారు. దానివల్లే రియల్ ఎస్టేట్ అనే దానికి ఒక ఏమంటారంటే ఒక చెడు ఇది జరుగుతూ ఉంది. రియల్ ఎస్టేట్ అంటే చిన్న చూపు చూస్తూ ఉన్నారు. కానీ ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి రంగాల్లో ముఖ్యమైన రంగం ఈరోజు కొన్ని వందల సంస్థల్ని లేదా రంగాలని అనుసంధానం చేయగలిగింది ఒక రియల్ ఎస్టేట్ మాత్రమే. ఎందుకంటే రియల్ ఎస్టేట్ సరిగ్గా జరిగితే దాని ద్వారా అనుబంధ సంస్థలు చాలా పనిచేస్తాయి. నీకు తెలుసు, ఒక ప్లాట్ అమ్మితే, ఒక పర్సన్ ఒక ప్లాట్ అమ్మితే దాంట్లో ఒక అతను వచ్చి ఇంజనీరింగ్ ఫస్ట్ ప్లాన్ గీస్తే ఇంజనీరింగ్ విభాగం బ్రతుకుతుంది. గుంతలు తీయాల్సి వస్తే లేబర్ వర్క్ చేయడం స్టార్ట్ చేస్తారు. అలాగే ఆ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయితే ఒక ఐరన్ కొట్టుడు బాగుపడతాడు, సిమెంట్ కొట్టు బాగుపడుతుంది. గోడలు కడితే సున్నం సిమెంట్ అంటే బ్రిక్ అమ్ముతారు కాబట్టి బ్రిక్ వర్క్ కూడా బాగుపడతారు. ఇలా చూసుకుంటే ఆ పెయింట్స్ అని, తర్వాత ప్లంబర్ అని, తర్వాత ఇంకా చాలా ఎలక్ట్రీషియన్స్ అని, ఆర్కిటెక్ట్స్ అని, ఇలా ఎంతో మంది దాంట్లో ఉన్నటువంటి కొన్ని వందల మంది ఒక్క ఇల్లు కడితే బ్రతుకుతా ఉన్నారు. ఆ పునాది వేస్తుంది ఎవరు? రియల్ ఎస్టేట్ ఏజెంట్. దాన్ని చెప్పుకోవడానికి సిగ్గుపడతా ఉన్నాం, దాన్ని చేయడానికి భయపడతా ఉన్నాం. కానీ నిజమైన ట్రైనింగ్ తీసుకొని నిజమైన రియల్ ఎస్టేట్ ని పర్ఫెక్ట్ గా తెలుసుకొని కానీ మనం చేయగలిగితే ఇది అద్భుతాలు సాధిస్తూ ఉంది. చాలా మంది రియల్ ఎస్టేట్ ఎలా ఉంటారంటే ఎక్కడో ఏసీ చాంబర్లో కూర్చొని మీరు అమ్ముకోండి, వచ్చి నా దగ్గర లైన్లో నిలబడితే ఇవాళ ఇవ్వాల్సిన కమిషన్ 4 రోజుల తర్వాత ఇస్తా అంటాడు. అవునా కదా ఫ్రెండ్స్? కానీ ఇప్పటి వరకు మనం కంపెనీకి ఏదైనా బాకీ ఉంటామేమో కానీ కంపెనీ రిజిస్ట్రేషన్ ఏ లీడర్కి కూడా ఒక ప్లాట్ తాలూకు 100 రూపాయలు బాకీ లేదని గర్వంగా చెప్పగలను. అలాంటి కంపెనీ మనకుంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మొక్క శ్రీగంధం. ఆ శ్రీగంధం మొక్కల్ని ఎంత ఖర్చు అయినా సరే ఆలోచించకుండా ఖర్చు పెడుతున్నటువంటి ఒక డైనమిక్ లీడర్ ఎండీగా మనకున్నారు. ఎంత ఖర్చైనా, ఎన్ని మొక్కలు పోయినా మళ్ళీ మొక్కలు వేసి వాటిని బ్రతికించి మన మాట పోకుండా, లీడర్గా ఎవరైతే మనం ఉన్నామో మన మాట పోకుండా ఆయన పనిచేస్తా ఉన్నారు. ఇంకా ఎండీలు ఎలా ఉంటారంటే ఆయన 10 ఉంగరాలు 8 ఉంగరాలు పెట్టుకుంటే 2 ఉంగరాలు పెట్టుకుంటే ఏడ్చేస్తారు.
ఆయన సూట్ వేసుకుంటే పక్కన మంచి కథ చొక్కా వేస్తే ఏడ్చేస్తాడు, ఈడేది నాలా తయారవుతున్నాడని. కానీ శ్రీనివాస్ గారు నాలాగా మీరు మారండి, నేను 8 ఉంగరాలు పెడితే నా దగ్గర ప్రతి ఒక్కళ్ళు 8 ఉంగరాలు పెట్టాలి, నేను 5 లక్షలు 50 లక్షలు కాలు తిరిగితే నా వాళ్ళంతా 50 లక్షలు కాలు తిరగాలి, నేను 3 కోట్లు ఇల్లు కడితే మా వాళ్ళు 3 కోట్లు పెట్టి ఇల్లు కడితే నాకు హ్యాపీ అని మనస్ఫూర్తిగా, నటించడం కాదండి, మనస్ఫూర్తిగా కోరుకోగలిగినటువంటి వ్యక్తి మన శ్రీగంధం శ్రీనివాస్ గారు. ఆయన ఒకసారి గ్రాండ్ అప్లాజ్. అయితే ఈ ప్రాజెక్ట్ ఎలా చేయాలి, ఇందాక మిత్రులు కిషోర్ గారు మాట్లాడుతూ, సార్ మీరంతా మీకున్నటువంటి జనరల్గా మోటివేషన్ చెప్పే కంటే ఒక కస్టమర్ని తీసుకొస్తే ఎలాంటి డౌట్లు అడుగుతారు, వాళ్ళకి ఎలాంటి సమాధానం చెప్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మనం ఒక్కొక్కళ్ళు 200-300 ప్లాట్లు అమ్మేసాం. మనకంటే కస్టమర్ ఎక్కువ తెలుసా? ఎవరైతే ప్రభాకర్ గారు ఉన్నారో, ప్రభాకర్ గారు చూడని క్వశ్చన్ కాదుగా, మీరు కానీ ఎలాంటి టఫ్ కాన్సెప్ట్ ఉన్నటువంటి, అంటే ఇక వీడు అసలు మామూలు ఇసుకిస్తున్నారా అనుకున్న వ్యక్తిని కూడా ప్రభాకర్ గారి ముందో, నా ముందో, కొండయ్య గారి ముందో కూర్చోబెడితే చేరుకులో కదా అవుతుంది. కానీ మీరు చేయాల్సిందంటే బేసిక్ ఇన్ఫర్మేషన్, మినిమం ఇన్ఫర్మేషన్ చెప్పండి. చాలా మంది ఏం చేస్తారంటే సైట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరులో కారు బయలుదేరింది, గుంటూరు నుంచి వాళ్ళ చెవులో జోరీలాగా శ్రీగంధం 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 శ్రీగంధం, వాడు తిట్టంగా శ్రీగంధం, వాడు పక్కకి వెళ్ళిన శ్రీగంధం, మళ్ళీ కారులో శ్రీగంధం. అంత చెప్తే కొనేవాడు కూడా కొన్నాడు, ఛాలెంజ్ చేసి చెప్తా. సో ఏంటంటే డిమాండ్ క్రియేట్ చేయండి, కాన్ఫిడెంట్ గా ఉండండి. ఇందాక శ్రీనివాస్ గారు చెప్పారు, అమ్మో కస్టమర్ కొనేమో అని ఆయన ముందు సీట్లో కూర్చోబెట్టి మనం వెళ్ళి బ్యాక్ సీట్లో కూర్చుంటే, వీడేం బాగా ఉంది దండాలు పెడుతున్నాడు, నేను కొంటే ఇడికి వస్తామంటా, ఖచ్చితంగా కొంటే డిసైడ్ అవుతాడు. అవునా కదా ఫ్రెండ్స్? కాదు, యు ఆర్ ద లీడర్, కంపెనీ రిప్రజెంటేటివ్ మీరే. ఫస్ట్ మీరు రాయల్ గా మంచి డ్రెస్ కోడ్, సార్ డ్రెస్ కోడ్ అని చెప్తానంటే, మీ లోపల చిరిగిపోయిన పని ఉండొచ్చు కాక, కానీ పైన మంచి కద్దసొక్క వేసుకొని, మంచి ప్యాంట్ వేసుకొని, మంచి షూ వేసుకొని, ఒక ఖరీదైన పెన్ను పెట్టుకొని, జేబులో అప్పు చేసైనా సరే, ఇలా శ్రీనివాస్ గారు చెప్పారు, డబ్బుంటే షుగర్ రాదు, బీపీ రాదని. ఆ రోజు నుంచి డబ్బులు కట్ట పెట్టుకుని తిరుగుతున్నాను. శ్రీనివాస్ గారు ఏది చెప్తే అది చేశానండి. ఆదివారాలు మనసు పెట్టి రండి చంద్రమోహన్ గారు, వచ్చేటప్పుడు సరైన వ్యక్తుల్ని, కొనగలిగిన వ్యక్తులు తీసుకురండి అన్నాడు. ఫస్ట్ శ్రీనివాస్ గారితో వెళ్ళడం స్టార్ట్ చేసిన ఫస్ట్ డే నాకు చూడంగానే ప్రాజెక్టు, యాక్చువల్గా కొండయ్య గారు నేను అంతా ఫస్ట్ టైం వెళ్ళాం. అప్పుడు పెద్దగా ఉన్న చిన్న మొక్కలు, జస్ట్ ఒక జాన మొక్కలు ఉన్నాయి. ఆ రోజు 10 సెంట్లు 10 లక్షలు పెట్టారు. ఆ రోజు మైండ్ యాక్సెప్ట్ చేయలేదు. ఆ ప్రాజెక్టు వర్కౌట్ అవ్వదు అనుకుని మేము బయటకు వచ్చేసాం. ఆ రోజు పాపం మా కొండయ్య గారి రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది. అయితే తర్వాత 4 ఇయర్స్ తర్వాత ఆ ప్రాజెక్టులోకి వెళ్ళిన తర్వాత శ్రీనివాస్ గారి చేతుల్లో పడ్డాక ఆ ప్రాజెక్టులో జీవకళ కనిపించింది నాకు. వెంటనే సార్ ఎవరికో కాదు, ఫస్ట్ నాకు ఈ ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయాలని ఉంది అని శ్రీనివాస్ గారు కావాలంటే బోర్డు పేరు పెట్టుకోండి పర్లేదంటే, వద్దు సార్ నా మనసు తెలియాలని 2 lakhs కట్టి ఫస్ట్ బోర్డు పెట్టి వ్యాపారం స్టార్ట్ చేశా. 14 రోజుల్లో 14 ఫ్లాట్లు ఇచ్చానండి. తర్వాత హోటల్లో మీటింగ్ జరుగుతా ఉంటే పెద్ద లీడర్స్ అందరూ కూడా నేను 50 ఫ్లాట్లు ఇస్తాను, 40 ఫ్లాట్లు ఇస్తానంటే, నేనుండి అప్పుడు స్టార్టింగ్ నేను ఒక 8 ఫ్లాట్లు ఇస్తాను సార్ అని చెప్పాను. 8 ఫ్లాట్లు ఇస్తానని చెప్తే శ్రీనివాస్ గారిని స్టేజ్ మీద పిలిచి ఒక ఉత్తికి ఆరేశారు. చంద్రమోహన్ గారు మీకు టాలెంట్ ఉంది, మీరు ఈ నెల 25 ఫ్లాట్లు ఇస్తున్నారు సార్ అని స్టేజ్ మీద ఆయన చెప్పేశాడు. శ్రీనివాస్ గారు మాట అంటే ఇంకా నేను ఏం చేయాలి, చేసి తీరాలంటే మీరు నమ్ముతారో నమ్మరో 36 ఫ్లాట్లు ఇచ్చానండి ఆ నెల. నేను లీడర్స్ ని మోటివేట్ చేస్తాను, లీడర్స్ కి ఎప్పటికప్పుడు మా టీం వాళ్ళకి చెప్తా ఉంటాను, కొత్త రిక్రూట్ చేయమని చెప్తూనే నా పర్సనల్ బిజినెస్ చేస్తా. ఈ వారం జస్ట్ ఈ 10 రోజుల్లో నా డైరెక్ట్ సేల్స్ 8 సేల్స్ ఉన్నాయండి.
ఎందుకంటే మనకు గ్యాప్ కమిషన్ రావాలి as a లీడర్. కానీ నేను డైరెక్ట్ సేల్స్, ఎందుకంటే సర్కిల్ ఉంది, చెప్తే మోటివేట్ అయ్యేటువంటి పర్సన్స్ ఉన్నారు. అందుకని నేను ఫోన్లో చెప్తేనే క్లోజ్ అయ్యేటువంటి అమెరికా ఫోన్ చేస్తే ఒక 2 సేల్స్ క్లోజ్ అవుతాయి. అలా చేసి చాలా ఉన్నాయి. జస్ట్ గోయింగ్ డేస్ కిందకి వెళ్ళి ఒక సేల్ క్లోజ్ చేశా బై ఫోన్ హైదరాబాద్. కారణం ఏంటంటే సబ్జెక్ట్ వచ్చేసింది, హౌ టు స్పీక్. ఎవరైనా సరే విత్ ఫోన్ వాళ్ళు వెళ్ళి కూర్చొని మాట్లాడాల్సిన అవసరం లేదండి. సరైన వ్యక్తిని తీసుకొచ్చి కూర్చోబెడితే వాళ్ళకి ఎటువంటి డౌట్ ఉన్నా సరే క్లోజ్ చేయగలిగినటువంటి దమ్ము మన ప్రాజెక్ట్ లో ఉంది. నిజంగా ప్రాజెక్ట్ చూపిస్తే ఇంకా ఎవడు మాట్లాడండి. కానీ తీసుకెళ్లేటప్పుడు చేయాల్సినటువంటి కొన్ని సూత్రాలు ఏంటంటే, చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళని భ్రమంలో తీసుకెళ్ళిపోతారు. అంటే వాళ్ళ ఊహల్లో కోటలు కడతారు తీసుకెళ్లేటప్పుడు. అబ్బా మా వెంచర్ ఉంటుందంటే, అబ్బో అద్భుతం అంటే, అబ్బో సూపర్ అంటే, అబ్బో బంపర్ అంటే వాడు ఏదో ఊహించుకుంటాడు. కానీ అక్కడికి వెళ్ళేటప్పుడు వాళ్ళ ఊహలకి తగ్గట్టుగా ఉండదు. కానీ నేను ఎలా చెప్తానంటే, అంటే నేను గొప్పని కాదండి, నా స్టైల్ చెప్తున్నాను. ఏదైనా ఉపయోగపడితే వాడుకుంటాను ఉద్దేశం. నేనేం చెప్తానంటే, ఏమండి 200 గ్రామాలకు హెడ్ క్వార్టర్ వినుకొండ. ఎందుకంటే మీకు గుంటూరు ఉంది, గుంటూరు మొత్తాన్ని తిప్పి కొడితే 30 గ్రామాలు కూడా ఇవ్వండి. కానీ అందుకే గుంటూరు ఎటు చూసినా 1 కిలోమీటర్ వెళ్ళడానికి 5 సంవత్సరాలు పట్టింది. కానీ వినుకొండ ఏ మూల చూసినా కూడా పెరుగుతూ ఉంది. జియోగ్రఫికల్ గా దాన్ని తెలుసుకోవాలి. సో అలాంటి జియోగ్రఫికల్ గా ఎదుగుతున్నటువంటి ఒక అద్భుతమైన పట్టణం మున్సిపాలిటీ వినుకొండ. చుట్టుపక్కల 200 పైనే గ్రామాలు ఉన్నాయి. ఎవరికి ఏది అవసరమైన వినుకొండ రావాలండి. అలాంటి మున్సిపాలిటీకి జస్ట్ అవుట్కట్స్ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో మా లోకల్ ప్రాజెక్ట్ ఉంటుంది. ఇప్పుడు రీసెంట్ గా వేసింది 1.5 కిలోమీటర్లు. కొండగ అవతలకి ఒక గజం 10,000 అమ్ముతా ఉన్నారు. ఇప్పుడు మేము ఇస్తున్నది 830 రూపాయలు, 888 రూపాయలు అమ్ముతున్నది. ఇప్పుడు ఆఫర్ కింద 830 రూపాయలకి ఇస్తున్నాం సార్. ఇలాంటి వెంచర్ మళ్ళీ మేము వేయకపోవచ్చు. అవకాశం ఉంటే ఒకసారి విత్ ఫ్యామిలీ రండి. మీరు ఒక్కళ్ళు రావద్దు. మీరు, మీ వైఫ్, మీ అమ్మగారు, నాన్నగారు, మీ పిల్లల్ని తీసుకొని మేము కారు ఇస్తాం. కానీ డబ్బులు ఉన్నాయా, కొనగలి స్తోమత ఉందా, ఖచ్చితంగా కొనగలను అనుకుంటే వచ్చేటప్పుడు 50,000 లక్ష రూపాయలు జైల్లో పెట్టుకొని మా ప్రాజెక్ట్ మనసారా చూడండి సార్. అప్పటికి మీకు నచ్చకపోతే ప్రశాంతంగా హ్యాపీగా మంచి ఫోటోలు దిగి వెళ్ళండి సార్. కానీ మా వెంచరు వినుకొండకి వెళ్ళేటప్పుడు కొద్దిగా రిమోట్ లో నుంచి వెళ్ళాల్సి ఉంటుందండి. అంటే నేను చెప్పే స్టైల్ చెప్తున్నానండి. వినుకొండ దాకా బాగుంటుందండి. వినుకొండ నుంచి మా వెంచర్ దాకా వెళ్ళేటప్పుడు కొద్దిగా పల్లెటూరు దగ్గర అక్కడక్కడ బురద మట్టి ఉంటది. కానీ ఒక్కసారి మా వెంచర్లోకి వచ్చిన తర్వాత ఒక ఊటీ చూసినట్టు ఉంటుందండి అని చెప్తా. ఏం ప్రిపేర్ చేశానండి కస్టమర్, నేను సైకలాజికల్ గా ప్రిపేర్ చేస్తున్నా. అంటే నేను ఏదైతే చెప్పానో దాన్నే ఆయన అక్కడికి వచ్చాక ఊహించుకుంటాడు. ఎస్ అతను చెప్పాడు కదా, ఎక్కడైనా కొద్దిగా డల్ అనిపిస్తే ఎస్ అతను ఆల్రెడీ మనకు చెప్పాడు కదా, ఇక్కడ మొడ చెట్లు ఉంటాయి, ఇక్కడ కొద్దిగా రిమోట్ ఏరియా ఉంటుందని చెప్పేశాడు కదా అని నా ట్రాన్స్ లోనే అతను ఉంటాడు. లోపలికి వస్తాడు. లోపలికి వచ్చే ఫీలింగ్ ఎలా ఉంటది, వాస్తవేగా అద్భుతంగా ఉంటుంది. గెస్ట్ హౌస్ దగ్గర రాగానే దే ఫీల్ ఇట్. ఏదైతే మనం చెప్పామో అది యాస్టీజ్ గా జరుగుతుంది. వాళ్ళకి వచ్చే మాక్సిమం డౌట్స్ ఏంటంటే, ఏమంటే చుట్టూ కొండలు ఉన్నాయి కదా, ఈ ల్యాండ్ కరెక్ట్ అయిన ల్యాండ్నా, ఇది ఏమన్నా అసైన్ ల్యాండా, లేకపోతే ఇది ఏమన్నా డీకే పట్టానా, లేకపోతే ఇది ఏమన్నా దేవుడి మాన్యమా అని అడుగుతారు. ఏమండి పక్కన ఫారెస్ట్ ట్రెంచ్ కూడా ఉంటుంది. ఆ ఫారెస్ట్ ట్రెంచ్ లోకి మనం వెళ్తే అరెస్ట్ చేస్తారండి. ఫారెస్ట్ ఎప్పుడు తిరుగుతూ ఉంటారు. మనం వెళ్ళలేమండి. ఒక అంగుళం కూడా దాని లోపలికి వాళ్ళు వెళ్ళలేము. మన సైట్ దగ్గర ట్రెంచ్ దగ్గర నుంచి ఒక 6 అడుగులు వదిలేసి ఫెన్సింగ్ వేసి 30 అడుగులు వదిలేసి మనం వెంచరేసాము. అంటే ఫారెస్ట్ కి మనకి 40 నుంచి 50 అడుగులు ఆల్రెడీ గ్యాప్ ఉంది. అర్థమైందా? సో వాళ్ళకి క్లియర్ చేయండి. సో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ల్యాండ్ కాదు. డీకే పట్టాలు లిస్ట్ అవుతాయా? ఏముంటుంది దానికి? రెడ్ మార్కెట్ ఉంటుంది. సో డీకే పట్టాలు లిస్ట్ అవ్వవు. దేవుడి మాన్యాలు లిస్ట్ అవుతాయా? అవ్వవు. ఏమండి మేము మా ఒరిజినల్ డాక్యుమెంట్స్ మా సంబంధించిన లింక్ డాక్యుమెంట్స్ మీకు ఇస్తాం. మీరు ఏదైతే సర్వే నెంబర్ మీరు సెలెక్ట్ చేసుకుంటారో దానికి సంబంధించినటువంటి లింక్ డాక్యుమెంట్స్ మీకు ఇస్తాం. మీ ఇంటి పక్కన ఉన్న పనికి తెలిసి తెలియని డాక్యుమెంట్ రైటర్ను కూడా మీరు అడగండి.
డైరెక్ట్ గా సబ్ రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్ళండి. సబ్ రిజిస్ట్రార్ అనండి, ఆ వృత్తిలో దాంట్లో ఆయన అత్యున్నతం, అవునా కదా? అలాంటి సబ్ రిజిస్ట్రార్ గారి దగ్గరికి వెళ్ళి, ఏమండి నేను ఈ ప్లాట్ తీసుకుందాం అనుకుంటున్నాను, పలానా వెంచర్, పలానా ఊర్లో, పలానా సర్వే నెంబరు, పలానా విలేజ్, పలానా మండలం, ఒకసారి చూసి చెప్పండి, ఈ బాగుందా బాలేదా అంటే ఆయన వెరిఫై చేస్తాడు, కంప్యూటర్లో చూస్తాడు, చూసి దిస్ ఇస్ ద బెస్ట్ ల్యాండ్, గో హెడ్ అంటే వెళ్ళండి, లేదంటే ప్రశాంతంగా మీ డబ్బులు మీరు వెనక తీసుకోండి. ఇందులో ఏమన్నా మనం బతిని ఆడుకున్నామా? దమ్ముగా చెప్తున్నాం. ఎప్పుడైతే మనం అలా చెప్తామో వీళ్ళు ఇంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నారు. వాస్తవంగా మన దగ్గర ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అన్నాడు, చీరాల నుంచి వెంకటేశ్వర గారు సార్ దగ్గర లింక్ డాక్యుమెంట్స్ మొత్తం తీసుకుని, ఆయన సైడ్ కొందాం డిసైడ్ అయిన తర్వాత లింక్ డాక్యుమెంట్స్ మొత్తం తీసుకొని ల్యాండ్స్ ఐజీ, పోలీసులకు ఐజీ లాగా ల్యాండ్స్ డిపార్ట్మెంట్ ఒక ఐజీ ఆయన దగ్గరికి, అంటే ఆయనకి రిలేటివ్ అంట, ఆయన దగ్గరికి తీసుకుని వెళ్ళి మొత్తం డాక్యుమెంట్స్ ఇచ్చి, ఏమంటే నేను ఇక్కడ ఒక ½ ఎకర్ తీసుకున్నాను, ఇందులో తీసుకోవచ్చా, లేకపోతే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, నేను ఇందులో బిజినెస్ కూడా చేద్దాం అనుకుంటున్నాను, రేపు నా కస్టమర్స్ ఇబ్బంది పడకూడదు, ఎందుకంటే మంచి మెంటాలిటీ, మనం పోయినా పర్లేదు కానీ మన కస్టమర్ ఇప్పుడు బాగుండాలని కోరుకోవాలి. సో ఎప్పుడైతే తను వెళ్ళి ఆ ల్యాండ్ ఏజీ గారికి ఇస్తే ఆయన మొత్తం సర్వే నెంబర్ని చెక్ చేసి ల్యాండ్ సూపరు 100% ఇన్వెస్ట్ చేయని చెప్పారంట. ఆ తర్వాత ఆయన వచ్చి ఒక ½ ఎకర్ మన దగ్గర తీసుకొని ఆ తర్వాత ఈరోజు బిజినెస్ చేస్తా ఉన్నారు చీరాల్లో. అర్థమైందా ఫ్రెండ్స్? సో ఎప్పుడైనా సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉండాలి. కొంతమంది అడుగుతారు, ఏమండి మనం మీ సైట్ లో కొలతలు ఎంతండి, కొలతల బాలు గారిని అడుగుతానండి అంటే అక్కడ ఏమైపోతారు, మీరు వీక్ అయిపోతారు, ఏమవుతారు, తనకి నాలెడ్జ్ లేదు. కాదండి, తెలుసుకోండి. మినిమం బేసిక్ సెన్స్ 25 సెంట్స్, 25 సెంట్కి ఎన్ని గజాలండి? 48.4 బేసిక్స్ అన్నమాట. అంటే ఒక సెంట్కి ఎన్ని గజాలు, ఒక ఎకరాకి ఎన్ని గజాలు, ఒక ఎకరాకి ఎన్ని సెంట్లు అనేది మినిమం సెన్స్. అవి కూర్చుంటే ఒకసారి అంటే మాకు తెలియదండి అంటే తప్పే లేదు, కానీ అలాగే తెలుసుకోకుండా ప్రయాణం కొనసాగించదు. ఎప్పుడో ఒకసారి ఎన్కౌంటర్స్ మీరు ఎదుర్కొంటారు. ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారంట, వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే ఒక పెద్ద ఊరు దూరంలో ఉంది, ఆ ఊరికి వాటర్ ఫెసిలిటీ లేదు. వాటర్ ఫెసిలిటీ లేకపోతే ఆ ఇద్దరు రోజు బకెట్లు తీసుకెళ్లి నీళ్లు పోస్తూ ఉంటారు. ఆ నీళ్లు పోసినందుకు వాళ్ళు పావలా ఇస్తూ ఉంటారు, బకెట్ పావలా ఇస్తూ ఉంటే పక్కన ఉన్నటువంటి చెరువులోంచి తీసుకెళ్లి ఆ ఇద్దరు వ్యక్తులు నీళ్లు పోస్తూ ఉంటారు. అయితే అందులో ఒకడికి ఒక ఆలోచన వచ్చింది, ఏమో ఎన్నాళ్ళు మోస్తారా బాబు అని చెప్పి వాడు సంపాదించిన డబ్బులంతా తీసుకుని వెళ్ళి పట్నం పోయి ఒక మోటార్ తెచ్చి అక్కడ కనెక్షన్ పెట్టి అక్కడి నుంచి గుంట వచ్చి ఊర్లో పంపు పెట్టాడు. ఒకడేమో వెళ్ళి ఊర్లో అక్కడి నుంచి బకెట్ తీసుకొచ్చి పోసి పావలా తీసుకున్నాడు. ఇతను ఏం చేశాడంటే ఆ తొమ్మిది దగ్గర డబ్బులన్నీ పెట్టేసి ఒక మోటార్ బిగించి చెరువులో నుంచి డైరెక్ట్ గా ఊర్లోకి పైప్ కనెక్షన్ చేశాడు. మోటార్ వేసి ఎవరైనా సరే వస్తే 15 పైసలు. ఎవరి దగ్గర కొంటారండి జనాలు? 15 పైసల దగ్గర కొంటారు. కానీ వాడు రోజుకి 20 బిందెలు 30 బిందెలు వేస్తే వీడు 200 బిందెలు అమ్ముతున్నాడు. ఎవరికి ఆదాయం ఎక్కువ? అర్థమైందా? దాన్నే పైప్ లైన్ ఇన్కమ్ అంటారు. పైప్ లైన్ ఇన్కమ్ రావాలంటే మనం ఏం చేయాల్సి పని, ఇందాక రిలయన్స్ గురించి కూడా చెప్తారు సాంబశివరావు గారు. రిలయన్స్ అనే వ్యక్తి ఒక ట్రెడిషనల్ బిజినెస్ చేస్తా ఉన్నాడు. ట్రెడిషనల్ బిజినెస్ అంటే అతను ఒక షాప్ పెట్టి, షట్టర్ పెట్టి, సరుకు పెట్టి, ఒక 10 మంది వ్యక్తులను పెట్టి, అయా రోజుకి 8 గంటలు నువ్వు పని చేయాలి, ఆ పని జీతానికి నీకు 10,000 ఇస్తా, 20,000 ఇస్తా అని అతని దగ్గర నుంచి 10 గంటలు కొనుక్కుంటే 10 మంది రోజుకి 8 గంటలు పని చేస్తే 80, అంతేనా? 80 పని గంటలు. 100 మంది పెడితే 800 పని గంటలు. అలా ఈరోజు ఇండియా మొత్తంలో షాపులు పెట్టి 1,00,000 పని గంటలు కొనుక్కొని అతను కోటీశ్వరుడు అవుతానే ఉన్నాడు. కానీ మరి మనం చేయాలంటే మనం 10 గంటలు కొనగలమా? 10 గంటలు కొనాలంటే జీతం ఇవ్వాలి, అవునా? షాప్ పెట్టాలి, షట్టర్ పెట్టాలి, లైసెన్స్ ఇవ్వాలి, అద్దెలు కట్టాలి. బిజినెస్ పెడితే డబ్బులు వస్తాయో లేదో తెలియదు. కానీ ఎప్పుడైతే అవకాశాలు ఇవ్వండి. ఈరోజు మనం ఏమిస్తున్నాం?
అయ్యా నెలకి 1,00,000 రూపాయలు, నెలకి 5 లక్షలు, నెలకి 10 లక్షలు సంపాదించే దమ్ము నీ దగ్గర ఉంటే, సంపాదించే అవకాశం నా దగ్గర ఉంది. రామిత్రమా, కలిసి పనిచేద్దాం. నీకు నేనున్నా, నువ్వు ఎవరినైనా తీసుకురా, క్లోజ్ చేస్తా. సరైన వ్యక్తిని సెలెక్ట్ చేయి, డబ్బున్న వ్యక్తిని సెలెక్ట్ చేయి అని వాళ్ళకి నేర్పించాడు.